ఇంతకుముందు చాలాసార్లు మాట్లాడుకున్నాం. ముస్లిం దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అట్లాగే ఇప్పుడు పాలస్తీనా కావచ్చు, ఇట్లాంటి దేశాలలోని బాధితుల్ని 57 దేశాల ముస్లిం దేశాలు తీసుకోవచ్చు కదా. ముస్లింలే కదా అక్కడి నుంచి ఉంది, వాళ్ళకి అక్కడ షెల్టర్ వచ్చు కదా, వాళ్ళకి సాంస్కృతిక పరంగా కూడా అవినాభావ సంబంధం ఉంటుంది కదా. వాళ్ళు ఎవరు తీసుకోరు. ఈజిప్ట్ వాళ్ళు రానియరు, పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు గొడవ చేసే లెబనానోడు రానియడు, యెమెనోడు రానియడు, సిరియా వాడు రానియడు. కానీ వీళ్ళందరూ ముస్లింల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని చెప్తాడు. వీళ్ళందరినీ ఎక్కడికి తోలుతారు, ఎక్కడికి పంపిస్తారు అంటే యూరప్ నాటో దేశాలకు పంపిస్తుంటారు. యూరప్ దేశాల్లో ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్లో జరిగినటువంటి గొడవలు కావచ్చు, జర్మనీలో జరిగిన గొడవలు కావచ్చు, బ్రిటన్లో జరిగిన గొడవలు కావచ్చు, అమెరికాలో జరిగిన గొడవలు కావచ్చు, ఏం తేలిందంటే శరణార్థులుగా అక్కడికి వచ్చిన వాళ్ళు క్రమంగా హక్కుల పోరాటం కాస్త మత పోరాటాల కిందకెళ్ళి తమ మత రాజ్యాలు కావాలి, తమ మత విద్యా విధానం కావాలి, తమ మతాచారాల ప్రకారం ప్రభుత్వాలు నడవాలన్నటువంటి స్టేజ్కి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో నెదర్లాండ్స్లో ఇప్పుడు రైటిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. మొన్న ఇటలీ తరహాలోనే ఇప్పుడు ఆ రైటిస్ట్ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఆ యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి పాలసీ ఎవరైతే ఇట్లాంటి శరణార్థులు వచ్చినప్పుడు తీసుకోవాలన్న పాలసీని పక్కన పెట్టేస్తున్నట్టు ప్రకటించింది.